9 నెలలు మనము కడుపులో మోసి దాని తర్వాత డెలివరీ బిడ్డ బయటికొస్తది. ఆ టైంలో మనం డాక్టర్‌ని ప్రిఫర్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా డాక్టర్ ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదా? డాక్టర్ నిజంగానే చదువుకున్నారా లేదా? ఏదో రెప్యూటెడ్ హాస్పిటలా లేదా? లేకపోతే అక్కడ హాస్పిటల్ కండిషన్ ఎట్లుంది? మొత్తం మెయింటెనెన్స్ ఎట్లుంది? హైజీన్ ఉందా లేదా? డాక్టర్ మాస్క్ ఏసుకుంటాడా? ఏసుకోడా? ఇట్లా మొత్తం ఇంతకుముందు ఎన్నిగనం డెలివరీస్ ఈ హాస్పిటల్‌లోనే ఇలా ఈ మొత్తం బయోగ్రఫీ అయితే చూస్తామనమాట. కానీ కొంతమంది డాక్టర్ ఉంటారు. ఈ డాక్టర్ గురించి నేను పోస్ట్ అయితే చూసాను గైస్. ప్లాట్‌ఫామ్ చూస్తున్నప్పుడు ఆ పోస్ట్‌లో ఏమనుందంటే డాక్టర్ కంచనా కుమారి అని చెప్పుంది. సరే డాక్టర్ కంచనా కుమారి అని చెప్పి కొంచెం స్లైడ్ చేసి చూస్తే ఈమె డైరెక్ట్‌గా ఇంట్లోనే డెలివరీ చేసేస్తుందనమాట. యెస్, సర్జరీ కూడా చేస్తుంది. చూస్తుర్రు కదా మీరు, వెనకాల ప్లే అవుతా ఉంది. అక్కడ సర్జరీ చేసి వుమెన్‌కి స్టిచెస్ అయితే ఏస్తుందనమాట. మనోడు ఎవడైతే ఫోటో తీస్తుండో నాకు తెలిసి వాడు వీడియోస్ గురించి చూస్తుండో, లేకపోతే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోవడానికి చూస్తుండో, లేకపోతే రీచ్ గురించి చూస్తుండో, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి చూస్తుండో, లేకపోతే ఆయనకే ప్రమోట్ చేస్తుండో తెలుస్తలేదు. ఒక బీహార్‌లో ఒక విలేజ్‌లో అయితే ఇది జరుగుతుందంట. కరెక్ట్ నాకైతే డేటా తెలీదనమాట. అందుకోసమే బీహార్ అని చెప్పి మాత్రమే మీకు చెప్తున్నాను. గైస్ నాకు అర్థం కాదు. మనం ఇంత కేర్ తీసుకుంటాము 9 మంత్స్ మన బేబీస్ గురించి, ఆ మదర్ గురించి. కానీ ఇద్దరు లైఫ్స్‌ని ఎందుకు రిస్క్‌లో పెడుతున్నామో నాకైతే అర్థమైతలేదు. ఈ మధ్య మొత్తం ఏ గల్లీకెళ్ళో ఒకళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. డాక్టర్ అయిపోతున్నారు. మైట్ బీ మీకు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉందో లేదో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేసింది గైస్. గైనకాలజిస్ట్ అని చెప్పేసి అయితే. కానీ స్పెల్లింగే నారోళ్ళు. డెలివరీ ఏం చేస్తారు గైస్ నాకు తెలవదు. నాకు తెలిసి ఈమె ఏదైనా ఒక హాస్పిటల్‌లో ఏదో ఒక డాక్టర్ కింద డెలివరీస్ ఏమన్నా చేసుంటారు నాకు తెలిసి. కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత సరే ఇంతే కదా అని చెప్పేసి స్టార్ట్ చేసుంటారు. కానీ గైస్ నేను జనరల్‌గా సెర్చ్ చేస్తున్నప్పుడు మనకు అర్థమైందనమాట. ఏంది అంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి కదా! పేగులు మెడలో పెట్టుకొని బయటికెళ్తా అంటారు బాబు ఒక్కొక్కసారి. అట్లా వెళ్ళినప్పుడు కొంచెం సర్జరీ చేయాల్సొస్తది. ఆ సర్జరీస్‌లో చాలా ఎక్విప్‌మెంట్ కావాల్సొస్తది. బ్లడ్ ఎక్కువ వెళ్తది. బ్లడ్ తర్వాత బ్లడ్ ఎక్కించాల్సొస్తది. అది ప్రాపర్‌గా ఏదైతే స్టడీ చేస్తారో డాక్టర్స్ వాళ్ళతోని చేపించుకుంటేనే బెటర్ గైస్. ఇలాంటి ఏదో కొంచెం 10,000, 20,000 తక్కువైతాయి అని చెప్పేసి ఇలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళామనుకోండి, మనమే మన బేబీ ప్రాణం, ఇంకా వాళ్ళ మదర్ ప్రాణం, ఇద్దరి ప్రాణాలు రిస్క్‌లో పెట్టినట్లు అవుతాము. నాకు అనిపించింది, నేను మీకు చెప్దాం అనుకున్నాను. ఈ వీడియో చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ఫాలో అవ్వండి. థాంక్ యూ.